హైదరాబాద్ లో ఇంత మంచి టెంపుల్ ఉందని చెప్పి అసలు మర్చిపోకండి. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే చెప్తా, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, అస్సలు మిస్ కాకండి. ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి రత్నాలయం టెంపుల్. ఇక్కడనైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మనకి హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ కి వచ్చేసి ఓన్లీ 25 కిలోమీటర్స్. టెంపుల్ లొకేషన్ వచ్చేసి అలియాబాద్ ఎక్స్ రోడ్. రత్నాలయం టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. టెంపుల్ టైమింగ్స్ అయితే ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా, చూడండి, రత్నాలయం చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడైతే టెంపుల్ టైమింగ్స్ చూసుకొని మీరైతే రండి. టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఫుట్వేర్ స్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడైతే కాలు కడుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోండి. లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడైతే లోటస్ పైన అయితే కృష్ణుడు అయితే దర్శనం ఇస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్ అయితే మనకు ఒక గోపురం కనిపిస్తుంది. గోపురం నుంచి లోపలికి అయితే ఎంటర్ కండి. ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి గణపతి దర్శనం ఇస్తాడు. ఇక్కడ మిడిల్ అయితే వెంకటేశ్వర స్వామి, మనకి రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తాడు. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఫోన్స్ అయితే అలౌడ్ లేవు. లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ అర్చనం అయితే 30 రూపీస్, లడ్డు వచ్చేసి 20 రూపీస్, వడ వచ్చేసి 20 రూపీస్. ఫైనలీ నేనైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను. నాకైతే ఒక అదృష్టం జరిగింది. ఆ అదృష్టం ఏందో ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి, అస్సలు మిస్ కాకండి. దర్శనం అయిపోగానే నాకైతే పంతులు గారు అయితే పులిహోర, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే స్టెప్స్ నుంచి దిగుతుంటే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు. టెంపుల్ బయటికి రాగానే ఇక్కడనైతే గోశాల ఉంటది. గోమాతలకు అయితే ఫుడ్ పెట్టొచ్చు. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటది. 1 పర్సన్ కి వచ్చేసి 251 రూపీస్. ఇంకా కొంచెం ముందుకు వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే పడుకొని ఉంటాడు. చూడండి, ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కూర్చోండి, చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ బయటికి వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి టెంపుల్ అయితే. ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడనైతే బయటనైతే పార్క్ ఉంటది. పార్క్ లో అయితే మంచిగా ఫ్యామిలీస్ తో అయితే మంచిగా ఎంజాయ్ చేయండి కూర్చొని. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది. అస్సలు టెన్షన్ పడకండి. తొందరగా ఈ రీల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఈ టెంపుల్ వద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ.